పనికిరానటువంటి మన జీవితాన్ని దేవుడు ఒక మంచి వ్యక్తులుగా తన చేతిలో మంచి సాధనంగా వాడుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి. అదేంటిదంటే, దేవుడు నన్ను ఫలాని అధికారిగా, లేక నువ్వు సంఘములో ఫలాని వ్యక్తిగా, లేకుంటే నీ జీవితంలో ఇది చేస్తాను అంటున్నాడు కదా. నాకు ఏదో ఒక మేలు, లేకుంటే ఒక అధికారము, లేకపోతే ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నాడు దేవుడు. సో అలా చేస్తున్నప్పుడు నేను కరెక్ట్ ఆ పనిని చేయగలుగుతానేమో, ఆయన సంతోషపెట్టగలిగేంత శక్తితో నేను ఉండగలుగుతానేమో అన్నటువంటి ఒక భయభక్తి జాగ్రత్త కలిగిన జీవితం అనేది ఉండాలి. ఎవరికి? ఏ వ్యక్తి అయితే అర్హత లేకుండా తను దేవుని దగ్గర ఏదైతే పొందుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర నుంచి వెళ్ళి దైవాభిషేకము, ఆశీర్వాదము, అర్హత లేని ఆ వ్యక్తి అర్హతను పొందుకుంటున్నాడో, ఏ అధికారాన్ని, అభిషేకాన్ని పొందుకొని ఏ కార్యాన్ని దేవుడు తన ద్వారా జరిగించబోతున్నాడో దాని విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అంతే. ఏదైనా ఒక అధికారి కాగానే సాతాను గాడు ఎక్కువగా అధికారులనే వాడుకుంటాడు. నేను గత వారంలో కూడా చెప్పాను, అరుణ్ వాళ్ళ ఇంట్లో ఆయన అధికారులు నిరాయుధులుగా చేసెను. ఆయనను రాజుగా చేయాలనుకున్నా కూడా ఆయన ఒప్పుకోలేదు యేసుప్రభుల వారు. చాలా వండర్ఫుల్ అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు దేవునిలాగా ఉండి పాలించాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా లోకానికి, సాతానికి అనుకూలంగా, లోకంలో మనుషులకు అనుకూలంగా ఉండి ఆయన రాజు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మనుషులు దేవునికి అనుగుణంగా మారేటప్పుడే అది వస్తుంది. అలా వాళ్ళు ప్రవర్తించలేదు. అలా యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించలేదు. కాబట్టే ఆయన రాజుగా ఉండకుండా ఆ సిలువలో ఎంత అధికారంతో వెర్రవీగి పరిపాలన కోసం ప్రయత్నాలు చేసి యేసు ప్రభుల వారి మీద లేని అన్యాయాలు, అభండాలు చేసి ఆయనను సిలువకేసి చంపారో, అదే ప్రాంగణంలో, అదే ప్రదేశంలో ఆయన రాజు అయ్యుండి కూడా ఆయన అధికారుల యొక్క గర్వమును ఆ సిలువలో అదముగా మార్చాడు. హల్లెలూయా. కానీ ఆయన రాజు అవుతాడు, ఖచ్చితంగా రాజే. ప్రపంచాన్ని పాలించబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కానీ ఆయన ఎలా పాలించాలనుకున్నాడు తెలుసా? దేవుని చిత్తము, దేవుని సంతోషపెట్టి ఏది లేకుండా దేవుడే తనలో ఉండి పాలించాలనుకున్నాడు. ఎవరండి? చూడండి, ఎవరైనా ఒక వ్యక్తికి, అర్హత లేని వ్యక్తికి ఏదైనా నేను చాలామంది బిడ్డలకు, అది మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, చాలా అనుభవం ఉంది నాకు. ఎవరికైనా వాళ్ళకి అర్హత లేకుంటే, బాబు ఒక సండే స్కూల్ నడపమన్నా ఫీలింగే, ఒక ప్రార్థన చేయమన్నా ఫీలింగే, ఒక పాట పాడమన్నా ఫీలింగే. ఒక భక్తురాల నువ్వు సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నప్పుడు నువ్వు భయభక్తి కలిగి నీ పెత్తనాలు చెలాయించకుండా క్రమంగా దేవుని అడిగి, ప్రభా నేను చేసేది ఎట్లుంది గ్రహించుకుని దేవుని ఆత్మ పని చేయాలి సంఘంలో అన్నట్టుగా చేయమని భక్తురాళ్ళకు అప్పగించిన ఫీలింగే. ఈ అధికారాలు, పెత్తనాలు ఎంతోమంది చేస్తూ సంఘంలో దేవుని ఆత్మ లేకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇప్పటికీ సంఘంలో ఆయన సరిగా ప్రభావం ఆయన పాలించలేకపోతున్నాడు. ఎందుకు ఆ సంఘాన్ని పాలించలేకపోతుందంటే, ఏ వ్యక్తికైనా అధికారం ఇస్తే నేను దైవజనుని, దైవ సేవకురాని అని వెర్రవిగే వాళ్ళే ఉన్నారు. కానీ ఆ అధికారానికి మనం ఎలా దేవుని దగ్గర విధేయత కలిగి నిమిత్త మాత్రులుగా మారాలో అనేది తెలియదు. అయితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇస్తే, దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి వాడుకుంటే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? మనం ఇవ్వగానే ఏం చేస్తాం? సంబరపడిపోతాం. ఇది చాలామంది జీవితాల్లో చూస్తాం. కానీ అలా చేయకూడదని బైబిల్ ఖండిస్తుంది. ఒకసారి మనం రాజుల గ్రంథం చదువుదాం. అక్కడ చదువుదాం. ఇప్పుడు మొదటి వాక్యంలోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ మనము 8వ అధ్యాయమా అది చదువుదాం. చదవండి గట్టిగా, మంచిగా క్లారిటీగా. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతనికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని
హజాయేలును పిలిచి, ఆ నీవు ఒక కానుకను చేత పట్టుకుని ఆ దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఆ ఈ రోగము పోయి ఆ నేను బాగుపడుతున్నా లేదా అని ఆ అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవున్నంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. ఇప్పుడు హజాయేలును చూచి దైవజనుడైన ఎలీషా ఏడుస్తున్నాడు. అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు భూమి మీద సేవ చేసే వాళ్ళందరూ కూడా దైవజనులు ఏడిపించే సేవనే చేస్తున్నారు, దేవుణ్ణి ఏడిపించే సేవనే చేస్తున్నారు. నేను గత 3వ సర్వీస్లో కూడా అదే చెప్పాను. మీ పైన అధికారులు దుఃఖముతో పని చేస్తే మీకు ఏమి చేసినా వ్యర్థమే. నేను ఎంతోమంది భక్తులకు చెప్తాను, ఎంతమంది సేవకులకు సేవకురాళ్లకు, బిడ్డ మీరు పరిచర్య చేయండి. కొంతమంది నన్ను దైవజనుడు సేవ చేయడానికి పర్మిషన్స్ చేయడు, ఎవరిని సేవకు వెళ్ళనీయడు, తనకేదో స్వార్థంగా వాడుకుంటున్న ప్రచారాలు చేసిన మూర్ఖులు కూడా ఈ రోజున నా మీద నిందలేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోయి వేరే మినిస్ట్రీలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సత్యం ఏంటంటే దైవజనుడు ఎలాంటి సేవ చేయమని మమ్మల్ని బ్రేక్ చేస్తున్నాడు అనేది వాళ్ళు గ్రహించాలి. చూడండి, హజాయేలు ఒక వ్యక్తి దగ్గర, తాను ఒక రాజు దగ్గర ఒక పరిచారకుడే. ఆయన ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఒక ప్రవచనం తీసుకొని దేవుని ద్వారా బాగుపడుతున్నా ఏమో తెలుసుకోమని ఇన్ఫర్మేషన్ కోసం పంపిస్తే, ఆ ఇన్ఫర్మేషన్ ఏం జీవబోతుందో ప్రవచనం చెప్తూ ఎలీషా జరగబోయేదాన్ని హజాయేలు ముఖంలో చూశాడు. హల్లెలూయా. ఈ హజాయేలు చూసినప్పుడు హజాయేలుని ఎలా ఏలబోతున్నాడో చూశాడు. ఏం చేశాడు ఎలీషా? ఏడవడం ప్రారంభించాడు. అతని యజమాని ఏడుస్తుంటే ఇతని ద్వారా ప్రవచనం వచ్చి ఇతని ద్వారా బాగుపడవలసిన యజమానికి ప్రవచనం వచ్చినా కానీ ఎలీషా ఏడవడం ఏంటిది? అంతేనండి, కొంతమందికి అర్థం కాదు. దైవజనుడు ఇన్ని భారాలు భరించి ఎంతో మంది బాధలు తీర్చి ఎంతో మందికి ప్రవచనాలు చెప్పి ఎన్నో చేస్తారు. కానీ ఆ దైవజనులో దుఃఖము బాధ ఎప్పుడు తాను భూమి మీద నుంచి పరలోకం వెళ్ళే వరకు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ హృదయంలో ఉండే వేదన ఏందో తెలుసా మీకు? యేసుప్రభుల వారు కూడా యెరూషలేమును బట్టి కన్నీళ్లు గార్చాడు, ఆయన ఏడ్చాడు. యెరూషలేమా, పలుమార్లు నన్ను చేర్చుకోవాలని, మిమ్మల్ని చేర్చుకోవాలని నా దగ్గరికి రమ్మంటే మీరు రాలే. కానీ ఒక దినమున అందరూ కలిసి నేను నిర్మూలన చేయబోతున్నా, నీ పిల్లల్ని బండకేసి కొడతారని అని ఏడుస్తాడు. నిన్ను కాపాడేటువంటి ఆ రాజును నీవు కోరుకోలేదు కాబట్టి నీకు ఈ శిక్ష రాబోతుందని యేసయ్య యెరూషలేము గురించి ఏడ్చాడు. ఆయన ప్రవక్తగా ఉన్నప్పటికీ, ఉపదేశకుడిగా ఉన్నప్పటికీ ఏడ్చాడు. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఏడ్చే కన్నీళ్లు మనకు అర్థం కావు, ఆత్మ సంబంధులకే అర్థమవుతుంది. అందుకే మీ పైనున్న అధికారులను మీరు ఏడిపించకండి, దుఃఖ పెట్టకండి. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడో తెలుసా? హజాయేలును చూసి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. చదవాలి. ఏమంటున్నాడు? నా పైన అధికారివి, ఏలిన వాడవైన నీవు నన్ను చూసి ఏడుస్తున్నావేంటివి? హల్లెలూయా. చదవండి. అతను అడగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల గట్టి స్థలములను కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేస్తావు, వారి పిల్లల్ని నేలకేసి కొట్టి చంపుతావు, వారి గర్భిణుల కడుపులను
చింపివేయదు గనక వారి గర్భాన్ని కూడా నువ్వు చింపేస్తావు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. చూడండి, నువ్వు వారికి చేసేటువంటి కీడేదైతే ఉందో దాన్ని నేను దర్శనం ద్వారా చూసి ఏడుస్తున్నాను అంటున్నాను. అయితే దేవుడు ఈ పర్మిషను, ఈ అధికారం హజాయేలుకి ఎందుకు ఇచ్చిండు గమనించండి. అక్కడ ఉన్నటువంటి రాజులు దుర్మార్గులు, దరిద్రులు, మూర్ఖులే. కానీ దేవుడు ఒక మూర్ఖునికి బుద్ధి చెప్పాలంటే ఇంకో మూర్ఖుని వాడుకుంటాడు. ఆ మూర్ఖుడు మంచోడైపోతే అతడు దేవునిలో మంచి సాధనమే అవుతాడు. లోకంలో ఒక మాట, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. కఠినులేడలా వికటము చూపేవాడు ఆయన. అయితే అతను దేవుని చేత వాడబడి దేవుని విరోధంగా వచ్చే వారందరినీ హతమార్చడం మంచిదే. కానీ ఆ హతమార్చడంలో కిరాతకం కనబడుతుంది. సరైన పనిష్మెంట్, సరైన పరిపాలన అతను చేయలేకపోతాడు అనేదే ఇక్కడ ఎలీషా యొక్క కన్నీళ్ళు. మనం కూడా బిడ్డలారా సంఘాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాన్ని, ఎవరినైనా మనము ఏదైనా దేవుడు ఒక అధికారము, అభిషేకము మనకి ఏదైనా ఇచ్చినప్పుడు మనము వారిని మంచి చేసి మంచిగానే చేద్దాం అనుకుంటాం. కానీ మనం తెలియకుండానే దైవ సేవకుల్ని, దేవుణ్ణి ఏడిపించి ఒక వేదన గురి చేసే కిరాతకంగా మనం ప్రవర్తించేటట్టుగా సాతాను మనల్ని అనుకోకుండా వాడేసుకుంటాడు. ఇక దీన్ని మనం పసిగట్టాలి. హల్లెలూయా. అది ఏం చేసిండు ఈ హజాయేలు అనే దాని గురించి మొత్తం గ్రంథంలో రాయబడింది. చదువుదాం. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడైన నేను. ఏమంటున్నాడు చూడు, కుక్క వంటి వాడనైన నేను, నీ దాసుడైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజు అగుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యుద్ధకు రాగా అతడు, ఎలీషా నీతో చెప్పినదేమని అడగగా అతడు, నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పనెను. అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయను. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం మందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనక ఆహాబు కుటుంబకుల వలనే ఇతరును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుదనము జరిగించెను. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడును దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చాడు గనక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయేది. చూడండి ఎంత ప్రేమ తండ్రిదంటే, ఆయన మాట ఇచ్చిన మాటను కాపాడడానికి ఎంతమంది దరిద్రంగా దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ ఒక్క దావీదు కొరకు తన సంతానంలో మూర్ఖులను కూడా ఆయన భరించాడు, ఓర్చుకున్నాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉంటుంది, ఆయన మాట ఇస్తే తప్పడు, ఆయన నరుడు కాదు సుమి అని దేవుడు. ఆ మనసులో, ఆ వేదనలో ఆయన ఎంత దుఃఖపడి, ఎంత బాధపడి ఉంటాడు చూడండి. వీళ్ళ ప్రవర్తనలు ఒక్కటి మంచిగా లేదు. పరిపాలించాలనే ఒక గర్వం తప్ప, ఒక అహం తప్ప, నేను పరిపాలించే పరిపాలనలో ఏమైనా దోషం ఉన్నదేమో, దావీదు పరిపాలించినట్టుగా నేను పరిపాలన చేయలేక దేవుని సంతోషపెట్టలేకపోతున్నానేమో అనే ఆవేదన యారోబాముకు లేదు. హల్లెలూయా. చదవాలి ఇంకా మనం. ఇతని దినములలో ఎదోమీయుల యూదా రాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొక్కని రాజుగా నియమించుకున్నందున యెహోరాము తన రథములన్నింటినీ తీసుకొని పోయి జాయిరు అనే స్థలమునకు వచ్చి. దేవుని బిడ్డలారా, దాంట్లో చాలా ఉంటది, మీరు వినాలంటే మీకు టైం లేదు, మీరు అంతా వినలేరు. లాస్ట్కి ఈ యొక్క
ఎవరికి ప్రవచనం వచ్చింది ఎలీషా ద్వారా? గట్టిగా, ఈ హజాయేలు రాజు అవుతాడు, వాళ్ళను హతం చేస్తాడు. ఇతను రాజయ్యి ఇజ్రాయేలు ప్రజలను చాలా చిన్న భిన్నంగా ఘోరంగా ఇచ్చేస్తాడు. దేవుని సంతానమే, దేవుని ప్రజలే. ఈ రోజున దేవుని ప్రజల్ని సాతానుగాడు దేవుని బిడ్డల మధ్యలో చిచ్చులు పెట్టి దేవుని ప్రజలకే విరోధంగా మార్చడానికి కారణం ఏం తెలుసా? దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇస్తే ఆ వ్యక్తి ఆ అధికారాన్ని తీసుకొని ఎలా పాలించాలి, దేవుని ఎలా సంతోషపెట్టి ఉండాలి, ఎలా దేవుని మహిమపరచాలి, దేవునికి లోబడి ఉండాలనేటువంటి పరిపాలనలు లేవు. ఏ సేవకునికి సంఘం ఇచ్చినా, ఏ భక్తురాలికి ఒక అధికారం ఇచ్చి నువ్వు ఈ పని చేయని బాధ్యత ఇచ్చినా, ఏ భక్తునికి బిడాను నమ్మకంగా ఉండరా అన్న వాళ్ళు తెలుసుకొని సత్యం ఏం తెలుసా? అధికారం ఉంది కదా అని వెర్రవిగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే. కానీ ఆ అధికారము ఆవేదనకు, ఆ అధికారం దేవుని బాధకు గురి చేసేటట్టుగా, ఆ అధికారం దైవజన్ని ఏడిపించేటట్టుగా ఉండదు. ఎంతోమంది బయటికి వెళ్ళి సేవ చేస్తున్నారు, దైవజన్ని ఏడిపించి సేవ చేస్తే ఆ సేవ ఏ రోజు ఫలించదు. ఖచ్చితంగా వాళ్ళ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే దేవునికి నేను ఇప్పటికీ చెప్తాను, ఎవరైనా సేవ చేస్తే చేయండి, దైవజంతో ప్రేమతో ఉండండి. మీరు చేసే సేవలో క్లారిటీ ఉందా లేదా చూడండి, దేవునికి మహిమ వస్తుందా లేదా చూడండి. వాళ్ళ ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకి ఏదో చిన్నపాటి అధికారం ఇస్తే ఏం చేస్తారు? చిన్న భిన్నంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. తర్వాత మనం ఫైనల్కి వెళ్ళినట్లయితే ఏం చేశాడు? దేవుడు ఎంత సంతోషపెట్టాడు? తన ప్రవర్తన, తన యొక్క అధికారం, తనకున్న పరిపాలన ఏ విధంగా ముగించబడిందో మనం చూద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎందుకంటే అక్కడ చాలా మొత్తం హిస్టరీ ఉంటుంది, మీరు చదువుకోండి. తర్వాత మీకు మంచి చదువుకుంటే ఎన్నో వచనం అని చెప్పాను, 13వ అధ్యాయము 22వ వాక్యం. ఇదంతా మధ్యలో ఉంటుంది, మీరు అన్నీ చదవాలి. తర్వాత 22, 13:22 యెహోయాహాజు దినములన్నీయు చూడండి, హజాయేలు ఇశ్రాయేలు వారిని దేవుడే అతన్ని రాజు చేస్తాడని ప్రవచనం ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు హజాయేలు రాజు అవుతాడు, కానీ అతను ఇజ్రాయేలు ప్రజలను రాజు అనే ఒక అధికారం ద్వారా ఎంత గోసపుచ్చుకుంటాడనేది చెప్పిండు. అదే నెరవేరిన ప్రవచనం షార్ట్కట్లో మీకు చెబుతున్నాను. తర్వాత ఆయన ఏమేం చేసిండు అక్కడి నుంచి ఇటు వరకు మీరు ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది. అందుకే నిమిత్త మాత్రునిగానే ఎందుకు మారానంటే, నాదేమీ ఉండకూడదు, నా దేవుని ఆత్మ పని చేయాలి. హల్లెలూయా. నా ప్రభుని సంతోషపెట్టే సేవ చిన్న సేవ అయినా కావచ్చు. ఈ రోజున మనం 2-3 కూర్చోవచ్చు. ప్రభు చెప్పినది, 2-3 కూడి ఉన్న వారి మధ్యలోనే నేను ఉంటానని ఎందుకన్నాడు తెలుసా? ఆ 2-3 కలిసి చేసే సేవ అయినా క్లారిటీకి ఉంటే చాలనుకున్నాడు ఆయన. ఆమేన్. లక్షల కోట్ల మంది జనాలను పాలించాలి, ఓ గొప్ప గొప్ప రాజుగా, గొప్ప గొప్ప అధికారిగా, బిషప్గా, లేకుంటే నువ్వు ఒక రెవరెంట్గా పాలించాలని ఆయన అనుకోలేదు. ఆయనను సంతోషపెట్టే సేవ నువ్వు ఒక్కరితో స్టార్ట్ చేసినా చాలు. ప్రైజ్ ది లార్డ్. చూడండి బిడ్డలారా, ఏం చేసిండట అతను? హజాయేలు ఇశ్రాయేలును బాధ పెట్టెను, గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యం నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఇప్పటికి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణం కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలు ప్రజలను ఎలాంటి గురి చేసింది అనేది ఇక్కడ మనకు రాయబడింది. అక్కడ దావీదులాగా హజాయేలు దేవుని సంతోషపెట్టినట్టుగా లేదు. నేనేం చెప్తున్నానంటే, ఒక అధికారం గ్రహించండి. మనకేదో పెద్ద పెద్దగా అనుకుంటాం బిడ్లారా. సాతాన్ గాడు ఎంతలో శోధిస్తాడో తెలుసా? నువ్వు ప్రవచనం చెప్పినా నీ పెత్తనం నడిపిస్తాడు, నువ్వు ఒక పాట పాడినా నీ పెత్తనం నడిపించి నువ్వు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళే పాడాలని ఎంతలో శోధిస్తాడంటే మీరు అది పసిగట్టాలి. మీరు ప్రతి క్షణం ఎవ్రీథింగ్ అక్కడ దేవుని అధికారం పనిచేస్తుందా? దైవ సేవకులు చెప్తున్నారా? నేను ఆత్మను బాగా 24 గంటల లోపల ఆత్మలు అడుగుతూ ఉంటాను, మీకు అది కనబడదు. లోపల ప్రభువా క్షేమాభివృద్ధి జరుగుతుందా సంఘంలో? ఎవరు పాడినరని కాదు అక్కడ కావాల్సింది, ఎవరు వాక్యాలు చదివినరని కాదు బిడ్డలారా. దేవుడు, అందుకని మనకు రోమపదిలో మనం పరస్పర క్షేమాభివృద్ధి వాటి అందే మనము మనసు ఉంచాలి. నువ్వు చేసే పని కాదు దేవునికి కావాల్సింది, నీ ద్వారా ఎంత క్షేమాభివృద్ధి జరుగుతుంది సంఘానికి.
దేవుని ఆత్మ నిన్ను బట్టి ఎంత సంతోషపడుతుంది? మనం చేసే దాంట్లో దేవుని ఏడిపించి బాధ పెట్టేదే జరిగింది. ఎలీషా ఎలా ఏడ్చాడు? తాను రాజు అవుతాడనే విషయము ఎలీషాకు ఏడ్చాడు. అంటే రాజు అంటే ఆయనకున్న అధికారాన్ని ఇప్పుడు మనము దావీదును చూస్తాం. మరి దావీదును కూడా దేవుడే కదా రాజు చేసింది. రాజు అయిందే చూశాడు, కానీ తాను దేవుడే మళ్ళా రాజు చేసిన దేవుడే చెప్తున్నాడు. చూడండి, దావీదులో కూడా లోపాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 22:8 చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, విస్తారముగా రక్తము వలకించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. చూడు, దేవుడు అధికారం ఇస్తున్నాడు. మరలా నీ అధికారం ద్వారా నువ్వు ఎంతమందిని వేదన గురి చేసినవో, ఎంతమందికి బాధ పెట్టినవో, ఎంతమందిని ఏడిపించినవో అది కూడా తన మనసులోనే పెట్టుకున్నాడు. మనం ఇవన్నీ ఆలోచిస్తామా? అధికారం ఇచ్చేదే చూస్తాం, కానీ దేవునికి అనియమని ఉండాలని చూడం. పరలోక మర్మాలు చదవండి. అధికారం ఇచ్చినావు కదా అని చెప్పేసి సౌలు లెక్కలేనితనముతో బలి అర్పించిండు. అధికారం ఉంది కదా అని దావీదు లెక్క పెట్టిండు. అయితే దీని అంతటికి కారణము మన విరోధి అయిన సాతానే. అయితే వాడు నీలో ప్రవేశించడానికి కారణం ఏం తెలుసా? నాకు అధికారం ఉంది కదా అని నువ్వు లెక్కలేనితనంగా నీ ఇష్టం వచ్చినట్టుగా అసమర్థంగా ప్రవర్తించడం, దైవజనులకు ఎదురు తిరగడం. మీరు రమ్మంటే రావాలే, పొమ్మంటే పోవాలా కాదా అనం అట్లా మనం. మీరు పాడమంటే పాడాలి, పాడొద్దంటే ఆగాల. వాక్యం చదవమంటే చదవాలి, చదవద్దంటే. మీరు సేవ చేయమంటే చేయాలి, చేయొద్దంటే. అర్థమవుతుందా? చేయవద్దు అన్నప్పుడు మనం ఏం గుర్తు తెచ్చుకోవాలి తెలుసా? నేను క్షేమాభివృద్ధి కలిగి సేవ చేస్తలేనేమో. ఓ టైంలో ఈ చిన్నోడు పోయి అక్కడ దేవుని వాక్యాన్ని చెప్తూ, వాక్యం చెప్పకు, పాటలు పాడించకు అన్నా. ఎందుకన్నా తెలుసా? తనలో ఒక ఫీలింగ్ అటాక్ అవుతుంది. నేను గ్రహించి ఆపి మరలా ఇదే చిన్నోడిని, నాన్న నువ్వు ఇంటింటికి పోయి పాటలు పాడిపించిపోరా అన్న. మనం దైవజనుడు ఇది చెయ్యొద్దన్నదే చూస్తాం, కానీ మరలా చేయమని కూడా అంటాడు. ఆమేన్. నువ్వు రావద్దని అంటున్న దైవజనుడు మళ్ళా రావాలని కూడా అంటాడు. నువ్వు చదవద్దన్న దైవజనుడు మళ్ళా చదవమని అంటాడు. నువ్వు పాడొద్దన్న దైవజనుడు నువ్వు పాడమని కూడా అంటాడు. కానీ దీన్ని మనం పసిగట్టని ఏంటంటే, సాతాను చేతిలో చిక్కినప్పుడు నాది ఏం నడుస్తలేదనే గర్వం మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అది మీరు గమనించాలి. నాది ఎందుకు నడవాలి? ఆమేన్. ఎవరిని నడవాలి? దైవజనులు యేసే ఉంటాడు. నాకేం తెలుసు? ఆయన వద్దన్నాడంటే నేను ఆమేన్. ఎందుకంటే నేను గనుక సంఘ క్షేమాభివృద్ధి కొరకు కష్టపడితే నా ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఇప్పుడు ఎలీషా ఏడ్చాడంట, కానీ ఇక్కడ దేవుడు బాధపడ్డాడు. దేవుడు ఏడ్చాడు. నువ్వు రక్తం ఒలికించిన వాడవు. ప్రేమ ఉంటుందండి దేవునికి. దావీదంటే ఎంత ప్రేమ! దావీదుకి ఇచ్చిన మాటను బట్టే తన కుమారులు ఎంత అగాధంగా ప్రవర్తించినా కూడా దేవుడు ఓర్చుకున్నాడు, క్షమించాడు. తన నామాన్ని బట్టి తుచ్చమైన దురాశలకు లోబడే వారి అందరినీ ఆయన విశ్వాసఘాతకులని క్షమించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు తండ్రి! తండ్రి మనసు ఎరిగిన వాడెవడు? తండ్రి ప్రేమను గ్రహించగల నరుడెవడు? నా అణువణు ఆయన నామాన్ని ప్రస్తుతించింది, ఆయన కీర్తించును ఎప్పుడు. అందుకే నా తండ్రి అంటే నాకు పంచప్రాణాలు. ఆ తండ్రి చిత్తం చేయడం కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరుస్తా. మాటల్లో, చూపుల్లో, ఆలోచనలు పాపము లేకుండా నిప్పులా బతకండి రా బిడ్డ. సేవ అని ఉరకడం కాదు. ఫస్ట్ ఉన్న దాంట్లో నువ్వు చేసే చిన్న పనే కావచ్చు, నువ్వు అపవాదితో పోరాడుతూ నీ అధికారం లేకుండా అధికారం ఇచ్చి చూస్తాడండి దేవుడు. హల్లెలూయా. దేవుడు దైవసేవకులు మనకు చిన్నపాటి ఒక బాధ్యతను అప్పగిస్తాడు. బిడ్డ బాధ్యత ఉంది కదా అని చెప్పేసి మనము పీటులు బారిపోయి తొందరపడి ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు. ఫస్ట్ దేవుణ్ణి, తర్వాత దైవజనుని ఏడిపించద్దు. రాజును చేసింది ఎవడో? ఏ నరుడు చేసిండు? దేవుడే కదా. అంటాడు, గొర్రెలు కాపరిగా ఉన్న నేను రాజుగా చేయలేదా అంటాడు. అనలేదా? చూడండి, దేవుడు నువ్వు ఎందుకు పనికిరాని నీకు దర్శనమిచ్చి ఆత్మనిచ్చి వరాలిచ్చి నిన్ను ఒక స్టెప్పులో తీసుకెళ్ళిన ఎప్పుడు కూడా మనము ఓవర్ యాక్షన్ చేయదు బిడ్డ.
నాకు ఇచ్చిన అధికారం ఏదైనా కావచ్చు, నేను దేవునికి భయపడి ఉంటున్నానా లేదా, దైవజనులు 24 గంటలు దేవుడి సంచారం చేస్తాడు, ఆయన దేవుని ధరించుకున్నాడని అడుగుతాడు. అన్నయ్య దేవుని అడుగుతున్న మాకేం కనబడదు కాబట్టి మేము ఏదో దైవజనుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తన నా మీద చేస్తున్నాడని అనుమానపు దయ్యాలు మీ దగ్గర లేవా? అవి శోధించావా? వాటిని పసిగట్టండి. అలాగేముండదు. యేసుప్రభుల వారు అదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి నా యందు ఉన్నాడు, నా అంతటా నేను ఏదో కూర్చున్నప్పుడే ప్రభు దీన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయి. నా ప్రవచనం ఇప్పటికి ఇజ్రాయేలు దేశం మీదకి వచ్చే ఉపద్రవం, ఆ రోజున నా యేసేను వాళ్ళు అంగీకరించి నువ్వు రాజు అని సన్మానించి ఆయన రాజుగా చేసేది ఉంటే ఆయన శిలువలో చనిపోయేవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రజలందరూ ఎలాగుంటారు తెలుసా? పాలన చేసేటోళ్ళు నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, హింసలు లేకుండా, వేదన లేకుండా హాయిగా జరగాలనుకుంటారు. యేసుప్రభుల వారు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి, పిల్లరా ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు ఎలా పరీక్షిస్తాడు తెలుసా? అధికారం ఇచ్చి మనల్ని మర్చిపోవద్దు, ఫీడ్ అయిపోవాలి, సిస్టంలోకి ఎక్కాలి. ఫ్రీడమ్. హజాయేలుకి అధికారం ఇచ్చిండు, ఏం చేసిండు? దావీదుకి అధికారం ఇచ్చిండు. పాలన చేసిందే చూసుకున్నాడు దావీదు, కానీ 3 మార్లు పాపము చేశాడు. 1 రక్తము చిందించాడు, 2 బెత్షెబా దగ్గర పడిపోయాడు, 3 లెక్కబెట్టి పడిపోయాడు. 3 విధాలు: శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములు. మనం చేసే పరిచర్యలో 3 విధాలుగా దుష్టుడు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. మీరు గమనించండి. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు దావీదుకు? నీవు రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. బా, ఎంత బాధపడి ఉంటాడో చూడండి. ఎక్కడా? నా సన్నిధికి అంటున్నాడు. అంటే ఇది దేవుని సన్నిధి. దావీదు దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ పిల్లలు ఎంతమంది చనిపోయారు, వాళ్ళందరినీ ఎంతమందిని కిరాతకంగా చంపాడు అవన్నీ చూస్తూ ఆయన ఏడ్చాడు. కానీ ఈ రోజున మనం మనుషులం తండ్రిని దేవుడు అంటే ఎంత కోపిస్తే అనుకుంటాం, కానీ ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను శిక్షిస్తాడు తప్ప, తండ్రి నేను నీ చేతిలో చచ్చిపోతానంటేనే నీకు ఆ పర్మిషన్ ఇస్తాడు తప్ప, ఎండిన ఎముకలు జీవం పోయగలవాడు నా పరలోకపు తండ్రి. ఈ ప్రపంచం, ఈ లోకమంతా ఆయనను కఠినుడుగా, ఒక కోపిష్టిగా చూపించింది. కానీ ఆయనలో కనికరం లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే ఆ మాట అంటాడా? ఆ ప్రేమ ఇవ్వలకర్థం కాదండి. కొన్నిసార్లు మనం గ్రహిస్తాం, కఠినంగా దైవజనులు ప్రవర్తిస్తాడు అనుకుంటాం, కఠినంగా ఉంటాడు దేవుడు అనుకుంటాం. అవును, అబ్రహాం విషయంలో, ఇస్సాకు విషయంలో కనది ఎగ్జామే. నిజంగా చంపమని చెప్పలేదు. ఒక మనిషి అంత త్యాగం చేశాడంటే నేను చేయనా అని అదే శరీరం దాల్చుకొని, నా తండ్రి 2000 సంవత్సరాల కిందట దైవ కుమారుడిగా ఆయన తను తాను చంపుకున్నాడు. ఆయన ప్రేమ మితిలేని ప్రేమ. అది ఏ హృదయం గ్రహిస్తుందో అది చింతాక్రాంతమైంది. అందుకే నా తండ్రి ప్రేమ గలవాడు. అబ్రహాము కుమారులను మీరు అంటారు, కానీ నా తండ్రి అలా చేయలేదు. అబ్రహాము అలా చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. తన కుమారుని చంపడానికి వెనకాడలేదు. అబ్రహాము ప్రేమ గల్లోడు. మీరు అబ్రహాము లాగా ప్రేమగా ప్రవర్తించారా? కఠినంగా ప్రవర్తించాడని యోహాను సువార్తలో పరిసయ్యులు శాస్త్రులతో ఆయన అంటాడు. మీరు ఈ రోజున నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా? దేవుడు అధికారం ఇచ్చినప్పుడు క్షేమాభివృద్ధి, దేవుణ్ణి దైవజన్ని బాధ పెట్టే పని నువ్వు ఏ ఒక్కటి చేయకూడదు. అబ్షాలోము పరిపాలించేదే చూసుకున్నాడు. మా నాన్న పిచ్చోడు, ఆయనకేం తెలియదు, వాక్యం తెలియదు. ఈ కాలంలో అలా యవ్వనస్తులు అలా లేరా? సిస్టర్లు ఉన్నారు, ఆ సిస్టర్ అక్కడ వెళ్తాంది, ఈ బ్రదరు ఆడ వెళ్తాను. నేను పిచ్చోని కాదు, సేవ చేయడం అంటే తెలుసు. తండ్రిని బాధ పెట్టలేని మనసు నాది. తండ్రి అయిన దేవుని వేదన గురి చేయను. ఆయన సంతోషపడే సేవ చిన్నదైనా కావచ్చు, చాలా అనుకుంటా. నువ్వు కూడా అంతే బిడ్డ. నేను ఎవడైనా ఒక పని చేసుకుంటున్నావు, నువ్వు ఇంకా సేవకు పుల్లుగా రాలేదని నీకు వేదన గురి చేయొచ్చు. ఈ గుర్తు పెట్టుకో, హజాయేలును గుర్తు పెట్టుకో బిడ్డ. దావీదును జ్ఞాపకం చేసుకో. వాక్యం రికార్డింగ్ అవుతుంది. నేను మీ మధ్యలో లేకపోయినా ఈ వాక్యం మీరు ఎప్పుడైనా చదివినప్పుడు, నా ఆత్మీయ తండ్రి నన్ను పెంచిన పెంపకం
తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపెట్టే సేవని నువ్వు చేయాలి. నువ్వు చేసే పని చిన్నదైనా కావచ్చు, నువ్వు పని చేసుకుంటేనే దేవుని ప్రేమను ప్రకటించు. కానీ ఎవరిని ఒప్పించకూడదు, ఎవరిని విమర్శించకూడదు బిడ్డ, ఎవరికి తీర్పు తీర్చకూడదు కొడుక, ఎవరిని వేదన గురిచేయదు కుమార్తె. నువ్వు ఎప్పుడు సంతోషంగా ప్రేమతో ఏసేలాగానే సేవ చేసి ముగించు. నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. హజాయేలు చేసిన పనిని బట్టి, చేయబోయే దాన్ని బట్టి ఎలీషా ఏడ్చాడు. దావీదు రాజే అయ్యాడు, హజాయేలు రాజే అయ్యాడు. ఇద్దరికి అధికారాలు ఉన్నాయి, కానీ ఇద్దరూ దేవుని ఏడిపించారు. కానీ దావీదు కొంత సంతోషపెట్టాడు దేవుణ్ణి, కానీ హజాయేలు ఎక్కువగా బాధ పెట్టాడు. చూడండి, అధికారం అంటే గుర్తుపెట్టుకోండి. అందుకే సంఘములో ఏదైనా చెప్పగానే ఊరికూరికి నేను చేయాలి అట్లా చేయకండి. ఏది చేయినా ఆత్మను విచారించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జవాబు ఇవ్వకున్నా, మీకు జవాబు ఇవ్వకపోతే దైవజన్ని అడగండి. ఒకవేళ వద్దంటే బాధపడకండి. నేను దైవజన్ని ఏడిపించడం కంటే నేను ఏడ్చి ఆ సేవను క్షేమాభివృద్ధి చేయడమే మంచిదనుకోండి. మీ ఏడుపు కొరకు మీ పరిపాలన సంఘాల్లో పెత్తనాలు చేసి, సమాజంలో సేవలో పెత్తనాలు చేసి మీరు దేవుని దైవజన్ని బాధ పెడితే మీ వచ్చే సేవ నిష్ప్రయోజనం అయిపోతుంది. దేవుని దగ్గర దోషులు కనబడతారు, అక్కడ దేవుని ఏడిపించే వాళ్ళగలుగుతారు. చూసారా ఎంత మర్మం ఉందో బైబిల్ గ్రంథంలో. ఇవి ఏ బోధకుడు ఏ సేవకుడు బోధించడు. కానీ ఆ తండ్రి నాకిచ్చిన ఈ యొక్క కృపా కనికరాన్ని బట్టి ఈ నా నోటికి ఆయన పలికిస్తున్నాడు. నేను కూర్చున్నప్పుడు నాకు ఏ వాక్యం చెప్పాలని బాధపడుతున్నాను. చూడండి, మంచి వాక్యం పరసంబంధమైనది దొరకనప్పుడు చాలా డిస్టర్బ్ అవుతుంది. కానీ ఎంత డిస్టర్బ్ అయినా దేవునికి మహిమకరంగా. అందుకని ఒక్క వాక్యం చదివి మనం ముగిస్తాం బిడ్డలారా. మనం ఎఫెసీయులు రాసిన పత్రికలో చూసినట్లయితే మనకి ఇవ్వబడిన ఆత్మవరాలు కావచ్చు, మనకి ఇవ్వబడిన అభిషేకం కావచ్చు, మనం రక్షింపబడిన రక్షణ అయినా కావచ్చు, అది కేవలం ఎలాగుందని బైబిల్ చెప్తుందంటే 2వ అధ్యాయం ఎఫెసీయులు రాసిన పత్రికలో 4వ వచనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. చూడండి, దేవునికి ఎంత ప్రేమ ఉంటుందంటే, మనం ఆ ప్రకటన మనకు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ తండ్రి నేను తెలియనప్పుడు నేను కూడా చాలా నా తండ్రి దగ్గర ఇప్పటికీ ఒప్పుకుంటానయ్యా, నువ్వు ఎప్పుడు కసాయనిగా అందరికి జడ్జిమెంట్ ఇచ్చి అందరినీ యుద్ధాలు చేసి చంపించావని ఎన్నోసార్లు నేను ఆయన బాధ పెట్టిన రోజులు ఉన్నాయి. బైబిల్ చదివినప్పుడల్లా తండ్రిని దేవుడు ఇలా కఠినంగా ప్రవర్తించాడు అనుకున్నా. ఎన్నోసార్లు ఆయన మనసును గాయపరిచి, కానీ నాకు తర్వాత ఏసే బయలుపరిచి నా తండ్రి ఎంతో ప్రేమ గలవాడు. ఏడ్చి ఒప్పుకున్నాను, తండ్రి ఎంత ప్రేమ గలవాడంటే చూడు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై అంటున్నాడు. కానీ ఆయన ప్రేమ మనకు అర్థం కాదు బిడ్డ. ఆయన ప్రేమ ఎంతో గొప్ప తెలుసా? మనుషులను బట్టే, యారొబాము చేసిన ఆ దుర్నీతిని బట్టే ఒక దుర్నీతి పరుని వాడుకోవాల్సి వచ్చింది. సౌలు తాను పరిపాలించే పరిపాలన క్లారిటీ లేదు కాబట్టి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. బిడ్లారా, కానానీయులు బహు దుర్మార్గులు కాబట్టి ఐగుప్తులో ఉన్న తన ప్రజలకు ఆ కానాన్ని ఇస్తానన్నాడు. కానీ తమ నీతిని బట్టి ఎంత మట్టికి మనం ఎప్పుడు ఏమనుకుంటాం? నా నీతిని బట్టి, నా క్రియలను బట్టి, నా భక్తిని బట్టి వెర్రవీగుతాం. వాక్యం అంటుంది, ఆయనను కరుణా సంపన్నుడై మహాప్రేమ చేతంట. ఎంత ప్రేమ తండ్రికి మన మీద తెలుసా? మహాప్రేమ. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా దీర్ఘశాంతం. చూడండి, యోనాకు కోపం ఉంది ప్రజల మీద. తప్పు చేస్తే వాళ్ళు వారు మనసు పొందితే కరుణ చూపించాడు నినివే పట్టణం మీద. ఆయన ప్రేమ మారదు. ప్రపంచమంతా తండ్రిని దేవుణ్ణి ఒక కోపిష్టిగా చూపిస్తుంది. మీరు కూడా తండ్రిని దేవుని మీరు పాత మీద చదివినప్పుడు ఎక్కడైనా దేవుని మీద మీకైనా ఇలాగుంటాడా అని ఇప్పుడు అనుకుంటే దయచేసి పశ్చాత్తాపడి మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. తండ్రి మహాప్రేమ గలవాడు. ఎంత ప్రేమ గలవాడంటే ఆ ప్రేమను మనం వర్ణించలేం.
మన ప్రవర్తన బట్టి ఆయన అలా కఠినంగా ప్రవర్తిస్తాడే, పనిష్మెంట్ ఇస్తాడు. న్యాయవంతుడు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వడానికి అలా చేస్తాడు, కానీ మహాప్రేమ గలవాడు. అందుకే ఎంత శిలువలో చిత్తుగా ఆయనను శిలువకేసి చంపిన సచ్చేది నేను కాదు, నాలో నా ప్రజల మధ్యలో సంచరిస్తున్న ఆ ఘట సర్పాన్ని చిత్తు చేస్తున్నాడు తండ్రి అనుకున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. కానీ ఏ రోజు కూడా ఆయన నన్ను చంపుతున్నాడు అనుకోలే. అందుకే ఈ ఆలయాన్ని పడగొట్టండి, తిరిగి లేపుతానన్నాడు. నువ్వు ఎప్పుడైనా శ్రమల పాలవుతున్నప్పుడు, పరిచర్యలో క్లారిటీ లేనప్పుడు, నువ్వు కొన్ని వేదనకు గురి అయినప్పుడు, నేను కాదు నాలో ఒక సర్పం చనిపోతుంది, స్వార్థం చనిపోతుంది, చంపుతే నన్ను చంపండి కానీ నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు అని ఎప్పుడైనా విశ్వాసంతో ప్రార్థన చేసినావా? ఎప్పుడైనా నా తండ్రి మొత్తమే మంచివాడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన అసలు కీడే చేయడని ఎప్పుడైనా విశ్వాసంతో ప్రార్థన చేసినావా? ఏదో కోణంలో వెతికి కీడుని నీ దగ్గర పెట్టుకుంటావు. ఒంటరిగా శోధించినప్పుడు దాన్ని జయించలేకపోతావు. జయించాలంటే అంతే, క్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రినే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. రాజులు చేసిన పాపం, అధికారులు చేసిన పాపం, బోధకులు చేస్తున్న ప్రతి అక్రమం అన్నీ పేతురు రాసిన పత్రిక అంటాడు, మీ దినమెల్లా మిమ్మును బట్టి నామం అవమానపరచబడుతుందని. ఇంకా మనం చేసే దుష్కార్యాలను ఆయన నామానికి ఆపాదిస్తున్నారు. మనం చేసే అక్రమాలకు ఆయన నామానికి దూషణ కలుగుతుంది బిడ్లారా. కానీ ఆయన నామం పూజనీయమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కామ కోద మద మత్సరాలు లేనివాడు. అందుకే ఆయన కరుణా సంపన్నుడై మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత? మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు. గాని క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. హల్లెలూయా. ఇది కృపచేతనే జరిగింది, ఇది మీ వలన కలిగినది కాదు. అందుకే వినండి, నీకు ఆత్మ వచ్చినా, దర్శనం వచ్చినా, ప్రవచనం వచ్చినా, ఒక దైవజనుడు ఏదైనా చిన్నపాటి బాధ్యత ఇస్తే కనీసం మీరైనా పశ్చాత్తాపడి నాకు ఒక బాధ్యతనిచ్చాడు, నేను దేవుణ్ణి కానీ దైవజన్ని బాధ పెడతానేమోనని భయంతో సేవ చేయండి బిడ్డలారా. మీరు అనుకోవచ్చు నిజంగానే మమ్మల్ని వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు గొప్ప సేవ చేస్తాను అనుకోవచ్చు. మీరు లేదు, వాళ్ళు తప్పిపోయారు. ఉన్న మీరైనా భయభక్తి కలిగి, దైవజనులు ఎప్పుడు అందుబాటులో దేవుడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కటి అడుగుతాడు. మేమింకా శిరోమోయలేదు, మేమింకా మాలో స్వార్థాన్ని అహాన్ని చంపుకోలేదు, మేమింకా పరిశుద్ధంగా నీతిగా జీవించలేదు. మాకు దైవజనుడు ప్రార్థన చేసి మా కొరకు మాకు దర్శనం రావాలి, ప్రవచనం రావాలి, మంచి సేవ చేయాలని వాళ్ళు ఎంత రహస్యంగా ప్రార్థిస్తే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇది మా వల్ల జరగలేదు, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారానే మాకు ఇవ్వబడిన ఈ అధికారం, మాకు ఇవ్వబడిన ఈ బాధ్యతను సక్రమంగా చివరి వరకు ప్రేమతో భయభక్తితో దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని సంతోషపెడతాను. ఇంతమంది దేవుని బాధ పెట్టి సేవ చేస్తున్నారు, నేను అలా చేయను అని ఈ రోజును, ఈ రాత్రి నువ్వు నీ జీవితంలో మారు మనసు పశ్చాత్తాపడి నువ్వేం చేసుకోవాలి తెలుసా? నీ హృదయాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకొని నీ ప్రాణాత్మ దేహాలను తండ్రిని దేవునికి, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి, త్రియేక దేవుడైన ఏకైక దేవునికి అర్పించుకోవాలి బిడ్డలారా. నేను ఇప్పటికీ బైబిల్ చదివిన ఎక్కడా తండ్రిలో మచ్చ మరక లేదు, ఎక్కడా యేసు ప్రభుల వారిలో ఏ లోపము లేదు, పరిశుద్ధాత్మ దేవునిలో ఏ లోపము లేదు. ఆయన మెల్లని స్వరము, ఆల్మైటీ ఫైర్, పరిశుద్ధాత్ముడు, ఆల్ఫా ఒమేగా ఆయన అంటున్నాడు, మై లిటిల్ son and daughter, careful your ministry and నీవు జాగ్రత్తగా ఈ పరిచర్య నడపడానికి ప్రార్థన చేయి. నీకు ఇవ్వబడిన అధికారాలు, పెత్తనాలు సంఘంలో ఎక్కడ కూడా ఎవరిని బట్టి అహముగా ఉండకు. దుమ్ము ధూళినైన నేను
ప్రభువా నేను నిన్ను సంతోషపెడుతున్నానా లేదా? తండ్రి నిన్ను సంతోషపెడుతున్నానా లేదా? కుమారుడైన ప్రభువా నిన్ను సంతోషపెడుతున్నానా లేదా? పరిశుద్ధాత్ముడా నిన్ను దుఃఖపరచకుండా నేను సేవ చేస్తున్నానా లేదా? నీ సువార్తను ఇతరులకు నేను తెలియపరుస్తున్నానా? ప్రేమతోనే చేయమని బైబిల్ అంటుంది. తమ్ముడా, చెల్లె, ఈ రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. మోకరించి ప్రార్థిస్తూ ప్రభు సహవాసములో